ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినములలో మనకున్నటువంటి ఈ క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మన స్థితిగతులను అనేక సార్లు మనం తలంచుకున్నప్పుడు, మనం ఊహించినప్పుడు ఎంతో నిరాశ చెందుతూ ఉంటాం. ఎందుకంటే కొంతకాలము ఎంతో సమృద్ధిగా, ఎంతో సంతోషముగా, అనేక మందికి ఇష్టముగాను, అనేక మంది మనలను ఆహ్వానిస్తూ, మనలను ఇష్టపడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆ పరిస్థితులు కొన్నిసార్లు తారుమారు అవుతున్నప్పుడు, లేక ఆ పరిస్థితులు మన మధ్య వికటిస్తున్నప్పుడు మనము కలత చెందుతూ ఉంటాం. దయతో గమనించండి, క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి జీవితం ఏమిటంటే, దేవుడు మనలను చెట్లతో పోల్చాడు. ఈ చెట్లు చూడండి, వర్షాకాలం చాలా పచ్చగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, అందంగా ఉంటాయి. అలాగే ఎండాకాలం వచ్చేసరికి అవి ఎండిపోతూ, ఆకులు రాలిపోతూ, వికారంగా కనబడుతూ, ఆ చెట్లు ఇక ఎండిపోతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తాయి. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథము, మరి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 62వ అధ్యాయంలో మరి ఆ వాక్యాన్ని మీకు చూపించి నేను దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనము చివరి లైన్లో, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు అంటే, చెట్టు ఎలా ఉంటుందంటే, వర్షాలు వచ్చినప్పుడు, లేక ఈ మంచు కాలంలో చాలా పచ్చగా, చాలా అందంగా ఉంటూ ఉంటాయి. అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు అవి ఎండిపోతూ ఉంటాయి, ఆకులు రాలిపోతూ ఉంటాయి. చెట్టు ఏమాత్రం కూడా ప్రజలను ఆకర్షించలేదు. ప్రజలు దాని కిందొచ్చి ఉండడానికి అవకాశం ఉండదు. కనుక నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు మరి ఎదురవుతున్నప్పుడు కృంగిపోక, నీరసించక, మనలను మనము బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రలాప ప్రవక్త అని ఇర్మియా గారికి పేరు. అనగా ఆయన ఎప్పుడు కూడా ప్రలాపిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అలాంటి ప్రవక్త రాస్తున్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయతో మీరు ఆలకించమని ప్రభునామమును మీకు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. మా పూర్వస్థితి మరలా మాకు
కలుగచేయుము. ఈ ఉదయ కాలమున ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మా పూర్వ స్థితి మరలా మాకు కలుగచేయుము. మా ఆధ్యాత్మికమైన జీవితం, ప్రార్థనా జీవితం మాకు కలుగచేయి. ఎందుకంటే చాలా సమయాలలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉంటాడు. వాడు అనేక మందిని పడద్రోస్తూ విశ్వాసము నుండి వారిని నెట్టివేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ వాక్యాన్ని మీ మనస్సులో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రవక్త అంటున్న మాట, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మేము మీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము అనగా అంటే దేవుడే తిప్పాల, దేవుడే ఆపరేట్ చేయాలి. ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద ఆపరేటర్. మరి ఆయన సృష్టించిన వాడు, ఆయన నడిపించువాడు, ఆయన ఏర్పాటు చేసిన వాడు కనుక సమస్తమును జరిగించువాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడే నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము 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 తిరిగెదము. అంటే టర్న్ టు యువర్ సైడ్, నీ వైపు మమ్మల్ని త్రిప్పు. ఒకవేళ మేము లోకం వైపు చూస్తే, శ్రమల వైపు చూస్తుంటే, మనుషుల వైపు చూస్తుంటే మాతో మీరు మాట్లాడి మమ్ములను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మేము తిరిగెదము అనగా దేవుని తట్టు తిరుగుటకు మనలను మనము సిద్ధంగా ఉంచుకోవాలి. ఆయన ఎప్పుడు త్రిప్పుతాడో, ఎలా త్రిప్పుతాడో మనకు తెలియదు. అందుకే ఈ యొక్క నూతన నిబంధన గ్రంథములో ప్రారంభము కాకముందు పాత నిబంధన గ్రంథము చివరి అధ్యాయము చివరిలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవుడు తండ్రి వైపు పిల్లలను, పిల్లల వైపు తండ్రిని తిప్పే దేవుడు. మరి ఆయన కూడా మన తండ్రి, మనం ఆయనకు పిల్లలం. మనము కూడా ఆయన తట్టు తిరగవలసిన వారమై ఉంటున్నాం. ఆయన తట్టు మరి మన ముఖమును ఆయనకు చూపించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన ముఖ దర్శనం మనము చేసినప్పుడు మనకెంతో సంతోషము కలుగుతుంది. కనుక యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. మా పూర్వస్థితి, ఆ వైభవం, ఆ యొక్క ఆ మెజెస్టీ లైఫ్, లేకపోతే ఆ ఆత్మీయ జీవితం, ఆ ఆత్మీయ ఆనందం మనము మరలా పొందుకొనుటకు దేవుని తట్టు తిరగాలి. మా పూర్వస్థితి, మా పూర్వస్థితి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పూర్వస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులైన పౌలు గారు దెసలోనిలకు రాసిన పత్రికలు అంటున్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతుంది. పూర్వస్థితి అంటే నీ శరీర సంబంధమైనది, పాప సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆ పూర్వస్థితిని మనము కలిగి ఉండడానికి దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు మనము తిరిగినప్పుడు మన పూర్వ వైభవం, ఆ పూర్వస్థితి
మన యొక్క విశ్వాసముని ఏం చేసిద్దంటే ప్రభావము చేసిద్ది. ప్రార్థనలో పెనుగులాడాం, ప్రార్థనలో ఎంతో బలముగా ప్రార్థన చేశాం. అలాంటి ప్రార్థనా శక్తిని మరలా మాకు కలుగజేయు. ఆ కష్టములో కార్చిన కన్నీరు, ఆ నిందలో పడినటువంటి వేదన, ఆ యొక్క కొరతలో మనము కలిగున్న నిరీక్షణ మరలా మాకు దయచేయి, మరలా మాకు దయచేయి. కనుక ఈ యొక్క సమయమందు మరలా అగ్గైన్ పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ప్రభువునందు సంతోషించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు సంతోషించుడి. ఎంత మంచి మాట! ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి, గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. పూర్వస్థితి మరలా మాకు కలుగచ్చి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా అనేటువంటి అనుభవం దేవుని బిడ్డలు పొందుకోవలసినటువంటి శ్రేష్టమైన జీవితం, దేవుని బిడ్డలు అనుభవించవలసినటువంటి ఆనందకరమైన జీవితం. కనుక ఈ దినమున ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇదిగో దేవుని తట్టు తిరుగు. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదం. వి టర్న్ టు యు. నీ తట్టు మేము తిరుగుటకు సిద్ధముగా ఉన్నాం. మా పూర్వస్థితి మాకు మరలా కలుగచ్చి మరలా అగ్గైన్ దేవుని సన్నిధిలో మనము మరలా ప్రభువును అడుగుతాం, మరలా పొందుకుందాం. ఆ మరలా అనేటువంటి జీవితాన్ని మనము కలిగి ప్రభు అయిన యేసు క్రీస్తులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మననుకులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.